ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మరి మనకి ఇక్కడ కనపడుతున్నాడు. ఇబ్బందులు మాత్రానికి బీభత్సంగా ఇక కనబడతా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సరే వాళ్ళు కావాలని చేస్తుర్రా లేకపోతే ఇక దానిలో అదొక ప్రక్రియలో భాగంగా చేస్తున్నారు అనేది పక్కగా పెడితే మాత్రానికి కేవలం 11 స్థానాలకే పరిమితమైండు జగన్మోహన్ రెడ్డి. కేవలం 11 స్థానాలకే పరిమితమైతే ప్రతిపక్ష హోదాలో మరి ప్రతిపక్షం అయితే కొందరు ఉన్నటువంటి బీజేపీ కన్నా లేకపోతే కాంగ్రెస్ కన్నా కొద్దిగా ఎక్కువ సీట్లు వైసీపీకి ఉన్నాయి. వైసీపీకి ఉంటే ఏం చేస్తా ఉందంటే కనీసం ప్రతిపక్షం కూడా లేదు. ప్రతిపక్ష హోదాలో నన్ను ప్రమాణం చేయించలేదు. మంత్రులంతా ప్రమాణం చేసిన తర్వాత నన్ను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించిర్రు. చెప్తా ఉన్నారు ఉన్నటువంటి 175 స్థానాలలో మరి 10% సీట్లు కూడా లేవు కాబట్టి మరి ఇక్కడ ప్రతిపక్షంలోకి ఇది పనికిరాదు, ప్రతిపక్షంలోకి వైఎస్ఆర్సీపీ రాదు అని చెప్పేసి ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్పీకర్ కూడా కేవలం ఏకపక్షంగా నేనేదో పెద్ద శత్రువు అయినట్టు చూస్తా ఉన్నాడు. ఇక్కడ ప్రశ్నించేది ఏముండదు, ప్రతిపక్షమే లేనది వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు ఇంకా ప్రశ్నించడానికి ఏముంటుంది? ఒకవేళ ప్రశ్నించినా కూడా ఎవరు పట్టించుకుంటారు? ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి అక్కడ ఆస్కారం లేదు. కాబట్టి ఇక నేను అసెంబ్లీకి రాను. అసెంబ్లీకి రావాలి అని అంటే ఎక్కడ కూడా మీరు చూడండి, గత మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మీరు ఎన్ని చూసినా సరే 10% ఉన్న సీట్లలో 10% కంపల్సరీ రావాలనేది రూల్ ఎక్కడా లేదు, చట్టం ఎక్కడ పాటించలేదు. అక్కడ పార్లమెంట్లో కావచ్చు కాక ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటిది ఎప్పుడూ లేదు. మరి ఇప్పుడు కావాలని చెప్పేసి ముందే ప్లాన్ చేసుకున్నట్టున్నారు. ఎన్నికల కంటే ముందే మొత్తం మూకుమ్మడిగా ప్లాన్ చేసుకొని మరి ఎటువంటిగా అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలి, ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి మీద నా మీద కావాలని చెప్పి పని కట్టారని చెప్పి ఓ లెటర్ పంపిండు. ఓ లెటరు స్పీకర్కి పంపిండు. ఇక జగన్మోహన్ రెడ్డి అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనపడతా ఉన్నది. మరి ఏం చెప్తా ఉన్నాడంటే ఇదే చెప్తా ఉండు క్లియర్గా, ఇగో ప్రతిపక్ష హోదా కల్పించండి, ప్రతిపక్ష హోదా కల్పించి మీరు ప్రభుత్వం ఏదైతే నడిపిస్తా ఉన్నారో దాన్ని బాధ్యతాయుతంగా నడిపించండి తప్పితే మరి హేళన చేసేటటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి మేము అసెంబ్లీకి వచ్చేటటువంటి పని లేదు. 100కి 100% కండిషన్ పెట్టిడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్ష నేతగా మమ్మల్ని 100కి 100% ఆహ్వానిస్తే లేదు, ప్రతిపక్షం లేదు, మాకు కావాల్సిన సీట్లు రాలేదు, మిమ్మల్ని ఎట్లే ఇబ్బంది పెడతామని చెప్పి స్పీకర్తో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఇబ్బంది పెట్టేటటువంటి పని చేస్తేనే కేవలం ఇంకా మేము రాము, ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్తేనే మేము వస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక కండిషన్ పెట్టిండు. సో ఏది ఏమైనా కానీ ఆ రాష్ట్రంలో పరిపాలించేటటువంటి ప్రభుత్వానికి 100కి 100% మరి ఉండాలి, ప్రతిపక్షం అనేది ఉండాలి. ఎప్పుడైతే సరే ఏ సమస్యలైనా అవ్వచ్చుగాక ప్రతిపక్షం అనేది సమస్యల మీద స్పందిస్తుంది కాబట్టి ప్రజల సమస్యలు లేవనెత్తేటటువంటి బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి ఏకపక్షంగా పోతే ఆ నిర్ణయాలు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటారు. మరి అది ఎంతవరకు ప్రజలకి సమంజసం ఏందనేది ఉండదు. కాబట్టి ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మరి ఇక దీని మీద ఏం రిప్లై ఇస్తారు? దీని మీద టీడీపీ నాయకులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ స్పీకర్ కానీ జగన్ పంపించిన లెటర్ మీద అయితే ఈరోజు సాయంత్రం వరకు ఖచ్చితంగా వచ్చేటటువంటి రిప్లై దీని మీద కూడా వస్తుంది. మరి చూడాలి. ఆయన అయితే కండిషన్ పెట్టిండు, ప్రతిపక్ష హోదా ఉండాలి, ప్రతిపక్ష నేతగా బాధ్యతగా నేను అక్కడ ప్రమాణ స్వీకారం చేసి ఆ హక్కు కల్పిస్తేనే 100కి 100% అసెంబ్లీకి వస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాత్రం కండిషన్ పెట్టినటువంటి అంశం దాంట్లో ఆ లెటర్లో పొందుపరిచిండు. ఆ లెటర్లో కూడా ఇక 1995 నుంచి వెళ్ళి ఎట్లా తీసుకొచ్చిర్రు, అసెంబ్లీని ఎట్లా నడిపించిర్రు, ప్రతిపక్షం కూడా లేకపోతే ఏం చేసిర్రు అనేటటువంటి నిర్ణయాలు కూడా పలు సెక్షన్లతోటి మరి చూపించేటటువంటి ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిండు. మరి ఇక దీని మీద ఎట్లా స్పందిస్తారు అనేది అంశాన్ని కూడా మరి మనం ఈరోజు సాయంత్రం లేదా లేపర్ వరకు కల్పించేటటువంటి అంశం ఉన్నది. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రానికి ఆ పని చేస్తేనే అసెంబ్లీకి వస్తా అని చెప్పేసి కండిషన్ మాత్రం క్లియర్గా ప్రతిపక్ష హోదా కల్పించండి అని చెప్పి ఆ లెటర్ రాసినటువంటి సంఘటన అయితే మనకి ఇక్కడ కనబడతా ఉన్నది.